మీరు ప్రతి వారం కొత్త డైట్ స్టార్ట్ చేస్తుంటే మీకు రిజల్ట్స్ ఎందుకు కనిపిస్తాయి? కీటో ట్రై చేస్తారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేస్తారు, లో కార్బ్, హై ప్రోటీన్ అన్ని ట్రై చేస్తారు. కానీ ఒక్కదానికి కూడా స్టిక్ అయి ఉండరు. ప్రాబ్లం డైట్ లో కాదు. మీరు ఫస్ట్ వీక్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేంజ్ చేస్తారు. బాడీకి అడాప్ట్ అవ్వడానికి టైం ఇవ్వకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏ డైట్ అయినా వర్క్ అవ్వడానికి మినిమం కొన్ని వీక్స్ వరకు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? 2-3 days లో రిజల్ట్ కనిపించకపోతే దానివల్ల డౌట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ప్లాన్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో, రీల్స్‌లో, యూట్యూబ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూసి నాకు గూడా ఫాస్ట్‌గా రిజల్ట్స్ కావాలని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏందంటే ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లో ప్రాసెస్. బాడీ చేంజ్ గ్రాడ్యువల్‌గా జరుగుతది. ఫస్ట్ వాటర్ వెయిట్ డ్రాప్ అవుతది. తర్వాత యాక్చువల్ ఫ్యాట్ లాస్ స్టార్ట్ అవుతది. కానీ మీరు ఆ స్టేజ్‌కి రీచ్ అయ్యే ముందే డైట్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసేస్తారు. సో ప్రాబ్లమ్ ప్లాన్‌లో కాదు. మీరు ప్లాన్‌కి టైం ఇవ్వకపోవడం. సింపుల్‌గా చెప్పాలంటే బెస్ట్ డైట్ అని ఏది ఉండదు. నువ్వు ఏదైతే లాంగ్ టర్మ్‌కి ఫాలో చేయగలుగుతావో అదే నీకు బెస్ట్ డైట్. సో కొత్త కొత్త డైట్లు వెతకడం ఆపేసి ఒక సింపుల్ ప్లాన్ పిక్ చేసుకొని దాన్నే రిపీట్ చేస్తూ వెళ్ళాలి. మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే రిజల్ట్ రాకపోవడం అనేది ఇంపాసిబుల్.